హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మన కొత్త ప్రదేశాన్ని మీకు చూపించబోతున్నా. ఇప్పుడు మీరు చూస్తుంది అమరవీరుల స్మారక స్తూపం. దేశంలోనే ఎక్కడ లేని విధంగా దీన్ని నిర్మిస్తున్నారు. హుస్సేన్ సాగర్ సమీపంలో లుంబిని పార్క్ పక్కన కొత్త సచివాలయం ఎదురుగా ఇది ఉంటుంది. ఇంకా పనులైతే జరుగుతున్నాయి. కొత్త సచివాలయానికి సంబంధించి వీడియో కూడా చేసిన, ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూడండి. మరి ఈ అమరవీరుల స్మారక స్తూపం స్పెషాలిటీ ఏంటి, ఎంత ఎత్తులో నిర్మిస్తున్నారు, లోపల ఏమేమి ఉంటాయి, వీటన్నింటి గురించి ఈ వీడియోలో మీకు చెప్తా. వీడియో మాత్రం చాలా బాగుంటుంది, చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, చాలా మంది వీడియోలు అయితే చూస్తున్నారు, కానీ ఒక్కరు కూడా లైక్ చేయడం లేదు. వీడియో చూసి వదిలేకుండా దయచేసి లైక్ చేయండి. ఒకవేళ ఈ వీడియో నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కామెంట్ చేస్తే నేను చేస్తున్న తప్పేంటో తెలుసుకొని ఇంకా బాగా చేయడానికి ట్రై చేస్తా. మీ సపోర్ట్ ఉంటే మీరు చూడలేని ఎన్నో ప్రదేశాలను మీ ముందుకు తీసుకొస్తా. వెంటనే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వందలాది మంది త్యాగం చేస్తే వచ్చింది ఈ తెలంగాణ రాష్ట్రం. దశల వారీగా జరిగిన తెలంగాణ ఏర్పాటు ఉద్యమంలో ఎంతో మంది తమ ప్రాణాలను కోల్పోయారు. 1969లో తొలిదశ తెలంగాణ సాధన పోరాటం నుంచి మలిదశ ఉద్యమం ద్వారా 2014లో తెలంగాణ సాధించే వరకు వందలాది మంది ప్రాణాలు అర్పించారు. ఆ అమరుల త్యాగాలు భావితరాలకు గుర్తుండేలా వారికి నివాళిగా నిర్మిస్తుంది ఈ అమరుల స్తూపం. ఈ అమరజ్యోతి నిర్మాణంలో అనేక ప్రత్యేకతలున్నాయి. ప్రపంచంలోని అతిపెద్ద స్టెయిన్లెస్ స్టీల్ నిర్మాణంగా ఈ అమరజ్యోతి అరుదైన రికార్డు సృష్టించబోతుంది. 3.29 ఎకరాల విస్తీర్ణంలో ఈ నిర్మాణం జరుగుతుంది. 48 మీటర్ల ఎత్తులో, 50 మీటర్ల వెడల్పుతో, 28 అడుగుల లోతులో, 3 అంతస్తులతో వెలుగుతున్న జ్యోతి రూపంలో తెలంగాణ అమరవీరుల స్తూపం ఆకట్టుకోనుంది. ఎటువంటి అతుకులు లేకుండా జ్యోతి భారీ ప్రమిదను పోలిన ఆకారంలో కనిపించడం ఈ నిర్మాణం మరో ప్రత్యేకత. ప్రమిదకు ముందు భాగంలో వెలుగుతున్న ఒత్తి ఆకారంలో ఎత్తైన నిర్మాణం ప్రత్యేక ఆకర్షణ కానుంది. అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తున్న ఈ కట్టడం లోపలి భాగంలో 3 అంతస్తులు నిర్మించి, మొదటి అంతస్తులో మ్యూజియం, 2వ అంతస్తులో కన్వెన్షన్ హాల్, 3వ అంతస్తులో దీపాకారాన్ని దర్శించేలా ప్రత్యేక నిర్మాణం రూపొందించారు. ఈ అమరజ్యోతిని ఆనుకుని బయటవైపు చుట్టూ ఆహ్లాదకరమైన గ్రీనరీతో కూడిన పార్క్, పైనుంచి కిందికి జాలువారుతున్న నీటి ప్రవాహం అందాలు, మధ్యలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేశారు. కింది భాగంలో సెల్లార్లో అతిపెద్ద పార్కింగ్ ఏరియా ఏర్పాటు చేశారు. నిత్యం వందలాది మంది సందర్శకుల తాకిడి, ట్రాఫిక్ సమస్యల నేపథ్యంలో విశాల పార్కింగ్ స్థలం ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అయితే నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఎవరిని లోపలికి రానివ్వడం లేదు. నిర్మాణం పూర్తయ్యాక లోపలి ఎలా ఉంటుంది, ఎంట్రీ టికెట్ ఎంత కాస్ట్ ఉంటుంది, అంతా చూపిస్తూ పూర్తి వివరంతో మళ్ళీ వీడియో చేస్తా. ఆ వీడియో మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. దయచేసి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు వీడియోను మర్చిపోకుండా లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని వీడియోలు చేసేలా మీ సపోర్ట్ అందించండి. మీ సపోర్ట్ అందిస్తారని ఆశిస్తున్నాను. మీ సపోర్ట్ ఉంటే మరెన్నో మంచి వీడియోలు మీ ముందుకు తీసుకొస్తాను. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.